రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఎటువంటి తీవ్రత కలిగి ఉన్నావు, దేవునితో నీ తీవ్రత ఏ విధంగా ఉన్నదో, అంటే నీ రిలేషన్షిప్ ఎంత సీరియస్గా ఉన్నదో. ఇప్పుడు సీరియస్గా మనం లైఫ్లో లేకపోతే మనం ఏదైనా సాధించగలుగుతామా? లేకపోతే సాధించలేము కదా. సీరియస్గా లేకపోతే ఏమీ చేయలేం. అది ప్రేమైన కావచ్చు, వివాహమైన కావచ్చు. ఒక వివాహములో మనం సీరియస్గా లేమనుకోండి, ఏమవుతుంది ఆ వివాహము? రైట్. ఈరోజు తీవ్రత గురించి, మన సీరియస్నెస్ 4 అంశాలు మీ ముందు పెడుతున్నాను. ఏ విషయములో మనం సీరియస్గా ఉండాలి? ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో మీరు ఎంత సీరియస్గా ఉన్నారో అది నాకు అనవసరం. కానీ దేవునితో మీ సంబంధము, మీ యొక్క రిలేషన్షిప్ ఎంత తీవ్రత కలిగి ఉన్నదో. ఉందా? తీవ్రతతోనే ఉందా మీ రిలేషన్షిప్? దేవుని కోసము దేనినైనా కాదే అని అంత సీరియస్ రిలేషన్షిప్తో ఉన్నారా దేవునితో? దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడు మన విషయంలో. ఎంత తీవ్రత కలిగి ఉన్నాడంటే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. పాపములో మీరు మునిగి తేలిపోయి ఉన్నారు కాబట్టి, మార్గము లేకుండా మీరు బ్రతుకుతున్నారు కాబట్టి, ఒక గమ్యము లేకుండా బ్రతుకుతున్నారు కాబట్టి, ఆయన ప్రేమ ఎంత తీవ్రత కలిగి ఉన్నదో మన ఎడల ఆయన కుమారుడిని పంపించాడు మన కోసం. అంత తీవ్రతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే తీవ్రతమైన ప్రేమతో తిరిగి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎంతమంది ఆ తీవ్రత కలిగి, అసలు రక్షణ అనేది మీకు అర్థమయ్యిందా? ఎంత దేవుడు అనుభవించవలసి వచ్చింది? ఎవరి వల్ల అనుభవించవలసి వచ్చింది? మన పాపం వల్లనే కదండి. మనము విడవబడకుండా ఉండాలని ఎంత సీరియస్గా మన లైఫ్ని ఆ యేసయ్య తీసుకొని ఈ లోకానికి వచ్చాడో మనల్ని రక్షించటానికి. ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే మన ప్రాణముని తన ప్రాణముతో కొన్నాడంట. వెల చెల్లించి, రక్తము చిందించి వెల చెల్లించి కొన్నాడు. అంత సీరియస్గా ఉన్నాడు మన పట్ల దేవుడు. అంత తీవ్రత కలిగి దేవుడు మన ఎడల ఉన్నాడు. కానీ ఆయన ఎడల అదే తీవ్రత కలిగి మనము ఉన్నామా? అదే ఆత్మీయత మనలో ఉన్నదా? అదే ప్రేమ? దేవుడు ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో సేవించాలి, ప్రేమించాలి అని దేవుడు మాట సెలవిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాట సీరియస్గా తీసుకుంటున్నాడా లేదా చెప్పండి? ఆయన ప్రతి మాటని మనము సీరియస్గా తీసుకోవాలా, తీసుకోకూడదా? బైబిల్లో ఉన్న ప్రతి మాటని మనం సీరియస్గా తీసుకోవాలా, తీసుకోకూడదా? తీసుకోవాలి. తీసుకుంటున్నామా? మనము సీరియస్గా లేకపోతే పైనున్నవాడు సీరియస్ అవ్వాల్సిందే. ఆయన సీరియస్ అయ్యాడు అనుకోండి, ఆయన తీవ్రత మన మీద వచ్చిందనుకోండి, ఆయన ఉగ్రత మన పైన పడ్డదనుకోండి, మన పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. అంచెదినముల్లోని ఏర్పరచబడు వారు సహితము మోసగింపబడతారు అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి చెప్పాడు. అంచెదినముల్లో ఏమి జరగబోతుందో, ఎలాంటి పరిణామాలు ఉండబోతుందో, ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో పరిస్థితులు అని వారు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ద సీరియస్నెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్థమయ్యేలాగా వివరించి మరీ చెప్పారు. మోసగాళ్ళు నా పేరులో వస్తారు, మిమ్మల్ని మోసగిస్తారు, ఏర్పరచబడ్డవారు సహితము మోసగింపబడతారని సీరియస్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు యేసుక్రీస్తు ప్రభు మనందరినీ. ఆయన జరగబోయే అన్నీ గ్రహించి ప్రతి లేఖనముని సీరియస్గా తీసుకోమంటున్నాడు.
బైబిల్లోని ఒక మాట రాయబడింది, మనం పదే పదే విన్నాము, దివారాత్రులు వాక్యము. ఎన్నిసార్లు చెప్పాము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని? చెప్పే ఉంటాం కదా. అబద్ధం. దేవునికి తెలియదా మీరు ఎంత తీవ్రతతో, ఎంత పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తున్నారని దేవునికి తెలియదా? ఎందుకు మనము మన నోటితోనే అబద్ధం ఆడాలి దేవుని దగ్గర? అదే అర్థం కాదు. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాము, ప్రక్షాళన చేసుకుందాము, వీలైతే క్షమాపణ కోరుకుందాము దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా? మన బ్రతుకు వేషధారులుగానే మిగిలిపోతుంది. పైన మాత్రమే భక్తి, లోపల మాత్రము భక్తి ఏమాత్రము, భయము ఏమాత్రము లేకుండా బ్రతుకుతున్నాము. సంఘములోని పరిశుద్ధులుగా ఉంటున్నాము, బయట ప్రపంచముతో ఏం చేస్తున్నాము? స్నేహము చేస్తున్నాము. లోకముతో స్నేహము చేస్తే, లోకాన్ని ప్రేమిస్తే తండ్రిని మీరు ద్వేషించిన వారుగా ఉంటారని బైబిల్ చెప్పిందా, చెప్పలేదా? చాలా తీవ్రతగా ప్రేమించేస్తున్నాము దేవుణ్ణి. ఏం తీవ్రతో తెలియదండి, ఏం ఆత్మీయతో అర్థం కావటం లేదు. నేను తిరిగి వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొననా? ఎందుకో తెలుసా? తీవ్రత తగ్గిపోయింది ఆయన ఎడల. ఏ దేశాలైతే సువార్తను ప్రకటించారో భారతదేశానికి వచ్చి, ఆ దేశాల్లోనే ఇప్పుడు తీవ్రత పోయిందా లేదా చూస్తున్నారా? భయంకరమైన సంఘటన అమెరికాలో జరిగినప్పుడు, 2 టవర్లు కూలిపోయినప్పుడు మరుసటి వారము సంఘాలన్నీ నిండిపోయాయి. సంఘాలన్నీ నిండిపోయాయి, ప్రతి ఒక్కడు దేవుని పేరు. ఆ తర్వాత ఎందుకో తీవ్రత తగ్గిపోయింది. ఈరోజు మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయా? జరగరానిది జరిగితేనా మనం దేవుని దగ్గరికి వచ్చి మన తీవ్రతను చూపిస్తున్నామా? మన ప్రేమని కనపరుస్తున్నామా దేవునికి? ఏదైనా జరగాల, జరిగే వరకు మనం ఆగాల దేవుని దగ్గరికి వెళ్ళటానికి. జరగక ముందే ఎందుకు మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము? జరిగే వరకే ఎందుకు మనం ఆగాలి? ఏం తీవ్రత కలిగి మనం ప్రేమిస్తున్నాము? ఒక క్రమము దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆరాధనకి ఒక క్రమము, ప్రార్థనకి ఒక క్రమము, అన్నిటికీ ఒక క్రమము బైబిల్లో ఉన్నది. ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధిస్తారు. ఎంత తీవ్రంగా ఆరాధిస్తున్నారో ఆ దేవునికే తెలియాలి. మీ ఆరాధనలో, మీ స్తుతిలో తీవ్రత ఉందండి? ఉన్నదా? ఎక్కడుంది? ఆరాధనలు జరుగుతుంటాయి, స్తుతి జరుగుతుంటాడు, ఒకడేమో ఫోన్ అంటాడు, ఒకడేమో నడుస్తారు, ఒకరేమో ఏదో చేసుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఏం తీవ్రత కలిగి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము? బాడీ ప్రెజెంటే సంఘంలో, మైండు యాబ్సెంట్. అమ్మ, దేవుడు లెక్క అడుగుతాడా, అడగడా? అడిగేటప్పుడు నవ్వుతూ అడుగుతాడా, సీరియస్గా అడుగుతాడా? మళ్ళీ పాపం చేసావయ్యా నువ్వు అంటాడా దేవుడు? అరే బైబిల్ ఎన్నిసార్లు చదవమంటే చదవలేదు, అరే రే ఎంత మంచివారయ్యా అని దేవుడు అంటాడా? ఏమంటాడు దేవుడు? నీవు ఎవరో నేను ఎరగను అంటాడు దేవుడు. అంత తీవ్రతతో దేవుడు మనకి జవాబు ఇవ్వబోతున్నాడు. ఒకరోజు సిద్ధముగా ఉండండి. అంతే తీవ్రతతో ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. ఏమంటాడో తెలుసా? మీరు ఎవరో నేను ఎరగను అంటాడు దేవుడు ఒకరోజు. అంత సీరియస్గా ఉన్నాడు దేవుడు మన పట్ల. ఏమండి, ఆషామాష కాదండి. యేసుక్రీస్తు ప్రభు పడిన శ్రమ శిలువ మీద ఎవరి కోసమో పడ్డాడండి. ఎంత తీవ్రతతో మనల్ని ప్రేమిస్తే ఒక వ్యక్తి అంత శ్రమని పొందుకోవటానికి ఇష్టపడతాడండి? ఒక్కసారి ఆలోచించండి. కనీసం అరే ఏమి ప్రేమ చూపిస్తున్నామయ్యా యేసయ్యకి. ఆది అందు వాక్యముండును, వాక్యము పెదాలు వరకు ఉన్నది కానీ హృదయములో ఉన్నదా వాక్యము? తీవ్రతతో ఎవరైనా బైబిల్ చదువుతున్నారా? 4 విషయాలు దేవుడు సీరియస్గా ఉండమంటున్నాడు. మన యొక్క రిలేషన్షిప్ ఆయనతో సీరియస్గా తీసుకోమంటున్నాడు.
రెండోది తన వాక్యముని సీరియస్గా తీసుకోమంటున్నాడు. ఎందుకంటే దేవుడు తన వాక్యమును బట్టే మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు. ఇదే ఆధారము, దీన్ని బేస్ చేసుకొనే, ఈ స్టాండర్డ్స్తోనే దేవుడు మనకి తీర్పుని ఇవ్వబోతున్నాడు. అమ్మా, భయం వేస్తుంది. ప్రభువా, ఇంత హై స్టాండర్డ్స్ నువ్వు పెట్టావు తండ్రి, దానిని మేము అందుకోలేక పరిస్థితుల్లో ఉన్నాము ప్రభువా, అందుకునే కృపని మాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేశాను నిన్న. ఒక్క మారు ఆలోచించండి, దేవుడు నిన్ను తృణీకరిస్తే ఎక్కడికి వెళ్తాం మనం? ఆయన ఒక్కసారి ద్వారము మూసిన తర్వాత ఏ మానవుడైనా, ఏ మనుష్యుడైనా, దూతనైనా తెరవగలుగుతుందా ఆ ద్వారము? అంత తీవ్రతగా ఉండబోతుంది ఆయన తీర్పు. ఎంత గోజాడినా, ఒకవేళ దూతలే ప్రాధేయపడినా నీ పక్షమున ఆయన వినే పరిస్థితిలో ఉండడు. చూద్దామండి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 30 నుండి 36 వచనాలు చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ తెరవండి. భూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఆయన సన్నిధిని వణకుడి. మనం ఎట్ట వస్తాము? చాలా భక్తితో వచ్చేస్తున్నాము దేవుని సన్నిధిలోకి. సిగ్గు ఉండాలి మనకి. ఆయన సన్నిధికి మనం వస్తున్నామంటే, ఆయన సంఘానికి వస్తున్నామంటే ఎక్కడికి వస్తున్నాము మనము? చెప్పండి, ఎక్కడికి వస్తున్నాము? సంఘానికి వస్తున్నామంటే ఎవరిని ఎదుర్కోవటానికి వస్తున్నాం? ఎవరి సన్నిధిలోకి వస్తున్నాం మనము? ఏ వైఖరితో వస్తున్నాము? ఎంత తీవ్రత, ఎంత భక్తి, ఎంత శ్రద్ధతో మనం సంఘంలోకి వస్తున్నాము? ఏదో దేవునికి ఉపకారము చేసేవారముగా మనం వస్తున్నాము సంఘానికి. ఎంత దౌర్భాగ్యమో! ఎక్కడుందండి తీవ్రత మనలో? నాకే నటనను చూపించేస్తున్నారు జనాలు. ఆ రంగంలో నుంచి వచ్చిన తర్వాత ఆ ప్రపంచము కాదు నటన ప్రపంచము. ఈరోజు క్రైస్తవ జీవితము ఒక నటనగా అయిపోయిందండి. దౌర్భాగ్యం ఇది. ఒక్కసారి మీరు మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, ఎంత తీవ్రతతో మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందండి? అన్యులతో సాంగత్యము వింటామా మనము? నీ కళ్ళుకి బాగా కనిపించాడు కాబట్టి, నీ కంటికి బాగా కనిపించింది కాబట్టి అంతే. నమ్ముకున్నారా? ఆత్మీయుల ప్రార్థన పరుడా, భక్తి భయము దేవుని ఎడల ఉన్నదా? అబ్బేయ, అన్నీ ఏం అవసరం లేదు. మళ్ళీ సంఘములోనొచ్చి వేషధారులాగా స్తోత్రము, స్తుతి, హల్లెలూయా. చాలా తీవ్రత ఉన్నది మనలో. ఏదో మనమే దేవుళ్ళు, వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని మార్చేస్తాము. అమ్మా, నిప్పుతో చల్లగాటాలు ఆడితే ఏమవుతుందండి? చాలామందికి ఇష్టం చేతులు కాల్చుకోవటం. ఎందుకో ఆ సరదా ఎందుకు ఉన్నదో తెలియదు నాకు. దే లైక్ టు ప్లే విత్ ఫైర్. ఒకరోజు వస్తుంది, టెంపరీ కాదు, కాల్చబడేది ఇటర్నల్గా. దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడంటే, పరలోకాన్ని దేవుడు సృష్టించాడు, నరకాన్ని కూడా దేవుడు పెట్టాడంటే. అంత సీరియస్గా ఉన్నాడు దేవుడు. మీరే నిర్ణయించుకోండి, మీరు ఎంత సీరియస్గా ఉన్నారో పరలోకానికి వెళ్ళటానికి. ఎంత తీవ్రత కలిగి మీరు పరలోకానికి ప్రవేశించాలని ఆశ కలిగి ఉన్నారో ఆ తీవ్రత మీలో ఉన్నదా? మీరే ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి, పరిశీలించుకోండి. ఎంతమందికి ఆశ ఉందండి పరలోకానికి వెళ్ళటానికి? అందరికీ ఉంది, నాకు కూడా ఉన్నది. కానీ ఎక్కడుందండి తీవ్రత? వాక్యమే చదవనోడు ప్రార్థనలు చేస్తాడంటే మనం నమ్ముతామా? వాక్యమే ధ్యానించకుండా వాడు ప్రార్థన పరుడు, ఆమె ప్రార్థన పరురాలు అని మనం నమ్మేస్తే, వారు ప్రార్థనను చూసి అబ్బా ఎంత తీవ్రంగా ప్రార్థన చేశారు అనుకోవటం, అది మన వెర్రితనం, అది మన మూర్ఖత్వము.
తెలుగులో సామెత ఉంది కదండి, పైన పటారము. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ సద్దుకీయులని చూచి ఏమన్నాడో తెలుసా? వేషధారులారా, మీరు సమాధికి పైన మాత్రము చక్కటి వస్త్రాలు వేసుకున్నారు కానీ లోపలంతా కుళ్ళే అంటున్నాడు. ఎందుకంటే ఈరోజు ఆ స్థితిలో చాలామంది క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. అమ్మ, సంఘానికి వస్తే సరిపోదండి, సంఘానికి వచ్చి మీ కానుకలు ఇచ్చేస్తే సరిపోదండి. దానికన్నా గొప్ప జీవితము యేసయ్య కోరుతున్నాడు, తండ్రి అడుగుతున్నాడు మనల్ని. చదువునానా మొదటి దినవృత్తాంతము. భూజనులారా, ఆయన సన్నిధిని వనకుడి, అప్పుడు భూలోకము కదలకుండును. ఆయన సన్నిధిని వణుకుడు అంటే ఆయన సంఘములోనే మహానుభావులు కొంతమంది గొడవలు పెట్టుకుంటున్నారు. చర్చ్ అనే విషయము కూడా మర్చిపోయి వారు ఈగోలు హర్ట్ అయిపోయి దేవుని ఆలయం అని మర్చిపోయి సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఎంత దౌర్భాగ్యము! సంఘము కన్నా దేవుని ఆలయము కన్నా మన ఇమోషన్లు, మన ఫీలింగ్లు ఎక్కువ అయిపోయాయి. అంత తీవ్రంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము మనం. సంఘములో కూడా ఏమిటండి ఈ గొడవలు? ఏదుంది? ఎక్కడుంది తీవ్రత? నిజంగా తీవ్రత ఉందా మనలో? మన ఆత్మీయత తీవ్రత కలిగి ఉన్నదా? వనకమంటున్నాడు దేవుడు తన సన్నిధిలో. కొట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు దౌర్భాగ్యంగా. చదువునానా. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు సీరియస్గా సృష్టించాడా లేకపోతే ఉత్తుత్తినే సృష్టించాడా? చెప్పండి. అన్నీ సీరియస్గా చేశాడా లేదా? మరి మనం ఎందుకు సీరియస్గా ఉండలేకపోతున్నాము? నిన్ను సృష్టించినప్పుడు ఆయన సీరియస్గా సృష్టించాడా లేదా? ఇంతగా దేవుడు ఆలోచిస్తున్నాడంటే, ఇంత తీవ్రత కలిగి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే నువ్వు తిరిగి ఏమిస్తున్నావు దేవునికి? ఏ విధంగా సన్మానిస్తున్నావు దేవుణ్ణి? ఏ విధంగా నీ జీవితముతో ఆయన్ని ఘనపరుస్తున్నావు, మహిమపరుస్తున్నావు? ఏం చేస్తున్నాము మనము? ఈరోజు నిజంగా అబద్ధాలు ఆడటం మానేసి చెప్తాం, ప్రభువా నిన్ను తీవ్రతగా ప్రేమించటం లేదు అని చెప్తాం, ఒప్పుకుందాము. నటించటం మానేద్దాం ఈరోజు దేవుని సన్నిధిలో. మనల్ని మనం మోసపరుచుకోకూడదండి దేవుని సన్నిధిలో. ఆశ్చర్యం వేస్తుంది, పాటలు పాడతారు కానీ మనసులో కల్మషము, దౌర్భాగ్యము. దేవుడు ఏమంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఉన్నదండి. అసలు మన పాట పాడే పాటకి, లిరిక్కి, మన జీవితానికి పొంతన ఉన్నదా? మీరు పాడే పాటలు ప్రకారము మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? లేకపోతే సంఘములో ఒకటే పాటలు పాడుతున్నామా, మిగతా వారాలని దేవుణ్ణి ఆరాధించటం? అంటే ఎంత తీవ్రత ఉన్నదో మీ ఆరాధనలో, మీ స్తుతిలో. అమ్మ, ప్రతి దానిని దేవుడు లెక్క అడగబోతున్నాడు. లెక్క ఇవ్వటానికి సీరియస్గా ఉండండి. లెక్క అడిగినప్పుడు నేను ఎప్పుడు అదే అంటాను, ప్రభువా మీరు లెక్క అడిగినప్పుడు అప్పగించే స్థితిలో తలదించుకొని సిగ్గుపడకుండా, ప్రభువా నీ నోటిలో నుండి బలా మంచి దాసుడా అని వినే కృపని నాకు దయచేయి తండ్రి. ఆ తీవ్రతతో మనం పని చేద్దాము దేవుని కోసం. ఆ తీవ్రతతో మనము దేవుణ్ణి ప్రేమిద్దాము. ఈరోజు ఎంతమంది స్నేహము కోసము దేవుణ్ణి విడిచిపెట్టలేదండి? క్రైస్తవులు చెప్తున్నాను. మందు కోసము దేవుణ్ణి విడిచిపెట్టారు, వ్యభిచారము కోసము దేవుణ్ణి విడిచిపెట్టారు, లంచాలు కోసము, సులభమైన జీవితము, తొందరగా గొప్పవారైపోవటానికి దేవుని మార్గం విడిచిపెట్టిన క్రైస్తవులు ఎంతమంది లేరు ఈరోజు? లంచం తీసుకునేవారు పరలోకానికి పోతారా? పోరా? మళ్ళీ అదే చేతులతో దేవునికి కానుక వెత్తుతున్నారంటే వారు ఎంత తీవ్రంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అంటే దేవుణ్ణి కొంటామా మనము? కొనేవారు దేవుడు మన డబ్బుకి లోబడతాడా? లంచం తీసుకుంటాడండి దేవుడు? అమ్మా,
మన భక్తిలో తీవ్రత నిజంగా చెప్తున్నాను లేదమ్మా. అంతా పైనే, అంతా పైనే. అలిసిపోతున్నాను. నేను కొన్నిసార్లు అడుగుతాను, నా భార్య పిల్లలు లేకపోయింటే ఎప్పుడో అడిగేవాడిని, దేవా నన్ను తీసుకొని వెళ్ళిపోయి లోకములో నుండి. ఇంకా ఎంతకాలము ప్రభువా ఈ ప్రపంచాన్ని చూడాలి, ఈ వేషధారని చూడాలి ప్రభువా. నాకు తెలుసు దేవుని కృప ఎంత గొప్పదో నా ఎడలని. ఆయన కృప, ఆ విలువ నాకు తెలుసు. ఈరోజు ఎలాంటి బ్రతికానో, అందుకని అంత తీవ్రంగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాను. ఇందులో ఏమాత్రం అసత్యము లేదు. ఆయన కృప ఎంత గొప్పదో నాకు తెలుసు. ఎందుకంటే అన్ని పాపాలు చేశాను కాబట్టి. చేసిన తర్వాత కూడా అదే తీవ్రతతో నన్ను దేవుడు ప్రేమించాడు కానీ నన్ను ద్వేషించలేదు. ఆయన సన్నిధిలో నుండి నన్ను వెళ్ళగొట్టలేదు. వచ్చే వరకు తన దృష్టి నా మీద నిలిపాడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రము. అందుకనే నాకు ఒక ప్యాషను. ఎవరైనా సంఘములో సీరియస్గా లేకపోతే నేను తట్టుకోలేను, కోపం వస్తుంది. నన్ను అర్థం చేసుకోరు చాలామంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరు. ఐ కెనాట్ సీ. మొన్న మా పాప ప్రేయర్ టైంలో కూడా సరిగ్గా కూర్చోకపోతే గట్టిగా కొట్టాను. ఏమన్నానో తెలుసా? నేను ప్రేమించే దేవుణ్ణి ఎవరైనా అగౌరవపరిస్తే నేను తట్టుకోనని మా కూతుర్ని హెచ్చరించాను. కొట్టాను. నేను ఏడిస్తే ఏడ్చేవన్నాను. అంత తీవ్రతతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నా కుమార్తెని చెప్పి అయ్యో పాపం అని మాత్రం నేను అనను. అమ్మ చెప్తున్నాను, ఏదో నా గురించి గొప్పలు చెప్పుకోవటం కాదు. ఎందుకంటే ఆయన బలియాగము నాకు తెలుసమ్మా. ఆయన వెల ఎంత గొప్ప వెల అమ్మ, ఎంత తీవ్రత కలిగి ఆయన నన్ను ప్రేమించాడో నేను గ్రహించగలుగుతున్నాను. అందుకనే ఇంతగా దేవుడు అంటే పిచ్చి, నాకు పిచ్చి, దేవుడు అంటే పిచ్చి. అందుకనే ఆ తపన, ఆ తృష్ణ మీ అందరిలో ఉండాలనే ఈ సంఘము దేవుడు కడుతున్నాడు. ప్రతి ఒక్కరూ మండుచున్న పొదలా ఉండాలి మీరు. ఆ పరిశుద్ధాత్మ అగ్నితో రగులుతూ ఉండాలి మీరందరూ. అంత తీవ్రత కలిగిన క్రైస్తవులుగా మీరు ఉండాలనే ఆశతో ఈరోజు ఈ సంఘము కట్టబడ్డది. వేరే ఏ దురుద్దేశముతో ఈ సంఘము కట్టబడలేదు. డబ్బులు సంపాదించుకోవటానికి కాదు. దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకొని ఆయన ప్రేమను అర్థం చేసుకొని తీవ్రతతో ఇంకా ఆయన కోసము మనము బ్రతుకుతామని ఈ సంఘము కట్టబడ్డది. ఈరోజు ప్రతిసారి లేఖనాలు చదువుతున్నప్పుడు కాలు చేతులు వణుకుతాయి నాకు. ప్రభువా, ఎవరు వెళతారు తండ్రి పరలోకానికి? నిజంగా నీ కృప మాకు అనుగ్రహింపబడకపోతే ఎవ్వరు వెళతారు తండ్రి పరలోకానికి? నాయనా, ఎంత కరుణామయుడివి నాయనా ప్రభువాను. చిన్న చిన్న తప్పులే సహోదరులని ఒకరు క్షమించుకోలేకపోతున్నారు. ఇన్ని తప్పులు క్షమించి నీ పక్కన, నీ కుడి పార్శ్వమున మమ్మల్ని కూర్చోబెట్టడానికి కూడా నువ్వు అంగీకరించావంటే ఎంత గొప్ప దేవుడివయ్యా నువ్వు. నేను తప్పు చేసినందుకు నా కుటుంబం వెలివేస్తే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని క్షమాపణ పొందుకుంటే నువ్వు ఎంత మంచి స్థాయిలో నన్ను నిలబెట్టావు, కూర్చోబెట్టావు తండ్రి. ఎంత తీవ్రతతో నన్ను ప్రేమిస్తున్నావు తండ్రి. అందుకని అన్నమ్మా, అయ్యా వేషధారణ విడిచిపెడదాము. మన ప్రేమలో నటన ఉండకూడదండి. ఈ పాపిష్టి లోకములో అంతా అబద్ధమే. బయట అడుగు పెడితే అది అబద్ధపు బ్రతుకు, అబద్ధపు జీవితము, అబద్ధపు ప్రపంచము. సత్యము మాత్రమే దేవునిలో ఉన్నది, ఆయన వాక్యములో మాత్రమే, క్రీస్తులో మాత్రమే సత్యము ఉన్నది. ఇంకా ఎక్కడ మీరు సత్యము కోసం వెతికినా దొరకదు. అందుకనే తీవ్రత కలిగి ఆయన నీతిని, ఆయన రాజ్యముని వెతకండి. ముందు నా నీతిని ఏం చేయమంటున్నాడు? ఎలా వెతకాలి? తీవ్రతతో, విత్ ఆల్ సీరియస్నెస్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. అంత సీరియస్గా ఉన్నాడు దేవుడు మన పట్ల. ఆయనని విశ్వసించినందుకు ఆయన ఏం చేస్తాడంట? నిత్య జీవమును ఇవ్వటానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దట్స్ హౌ సీరియస్ హీస్. మన జీవితాల పట్ల అంత సీరియస్గా ఉన్నాడు దేవుడు. లేకపోతే ఎవరు పెడతాడండి? పాపిష్టి మనుషుల కోసము వెల చెల్లించే వారు ఎవరున్నారు చెప్పండి? ప్రతీకారము తీసుకోవటానికి ఎంత తీవ్రంగా ఉన్నామో మనము, కానీ క్షమించటానికి తీవ్రంగా లేవు మనం. వీఆర్ నాట్ సీరియస్. చాలా విషయాల్లో మనం సీరియస్గా లేము. ప్రేమ విషయములో సీరియస్గా లేము, క్షమాపణ విషయములో సీరియస్గా లేము. నువ్వు క్షమించకపోతే పరలోకములో ఉన్న తండ్రి, అమ్మ, దేవుడు చెప్పిన ప్రతి మాట సీరియస్గా తీసుకోవాలి మనం. మీరు సీరియస్గా తీసుకోకపోతే ఆయన తీర్పు చాలా తీవ్రంగా ఉంటుంది. మనం తట్టుకోలేము. జాగ్రత్తగా ఉండండి. బైబిల్ ఎందుకు చదవము చెప్పండి? దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ఇష్టపడరండి? దేవుని వాక్యాన్ని ఇష్టపడరా? ఆ వాక్యము వారు హృదయపు పలకల మీద రాసుకోవటానికి ఇష్టపడరా? ఎక్కడుంది తీవ్రత? బైబిల్ తెరిచి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి నా తండ్రి గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన జీవితము గురించి, ఆయన సమస్తము చెప్పిన విషయాలు ఇంకా నేను తీవ్రత కలిగి నేర్చుకోవాలి అని ఆశ, తృష్ణ ఉందండి ఈరోజు క్రైస్తవుల్లో. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.